Hi, welcome to my channel. As we all know, today, the 26th December 2019, we have witnessed solar eclipse, which was a total solar eclipse in some places like Dubai, etc., and partial and almost complete in India, Singapore, etc. ఈరోజు మనకు తెలిసినట్లుగా అంటే 26 తారీఖు డిసెంబర్ 2019న మనము సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కొన్ని ప్రదేశాల్లో దుబాయ్ లాంటి ప్రదేశాల్లో చూసాము. అలాగే ఇండియాలో సింగపూర్ మొదలైన ప్రదేశాల్లోనేమో పాక్షికంగా, శ్రీలంక మొదలైన ప్రదేశాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని మనం చూసాము. అయితే సూర్యగ్రహణము కానీ చంద్రగ్రహణము కానీ ఈ గ్రహణము లేదా అనేక రకాలైన సంఘటనలు కానీ చర్యలు కానీ కేవలము మూఢనమ్మకాలేనా? వాటికి మనం శాస్త్రాలు మన మతము నిర్వహించమని చెప్పిన నిబంధనలు పట్టింపులు కేవలం మూఢనమ్మకాలేనా? అంత ఖరాఖండిగా ఈ శాస్త్రవేత్తలు ఎలా చెప్పగలుగుతున్నారు? So today's topic of discussion is this solar eclipse or any other phenomenon that occurs in nature or elsewhere, and our reactions, the prescriptions that religion offers, are they just superstition? Should they be followed or not? How can the scientists be so sure that these are just superstitious beliefs, blind faith, totally మూఢనమ్మకాలు, గుడ్డి నమ్మకాలు అని చెప్తున్నారు? అవునా కాదు? పరిశీలిద్దాం రండి. లెట్స్ గో చెక్ అవుట్ ఇఫ్ దే ఆర్ రియల్లీ సూపర్స్టిషన్. On one side of the argument, we hear people saying a belief is a belief. There should be no question whether it's right or wrong. If you want to believe something, believe it. But don't tell that it's right and try to give a reason or make others, force others to believe. మామూలుగా ఈ చర్చ జరిగినప్పుడు ఒకవైపు వాదించేవారు ఏమంటారంటే, నమ్మకం అనేది నమ్మకం, దానికి కారణాలు వెతకకూడదు, కాబట్టి మీరు నమ్మితే నమ్మండి, కానీ పక్కన వాళ్ళని మాత్రం నమ్మమని బలవంతం చేయవద్దు అని వాదిస్తారు శాస్త్రవేత్తలు తదితర హేతువాదులు, లౌకికవాదులు. సో if you want to believe something, you can believe, and if that gives you strength, it's good for you. మీరు ఏదైనా నమ్మితే అది మీకు బలాన్ని, ఆనందాన్ని కలిగిస్తే అది మీకు మంచిది, అంతవరకే ఉంచండి అని అంటారు. బట్ వేర్ డస్ దిస్ స్టాండ్ అగెయిన్స్ట్ రిలీజియన్ ఆర్ అ ఫెయిత్ come from? It springs from development of science and technology, that is to say logic and reasoning. We want proof for everything. ఇలాగా వితండవాదం, మతానికి సంబంధించి నమ్మండి అని చెప్పిన దాన్ని వితండవాదం చేయడం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? మనకి శాస్త్రపరంగా, సాంకేతికంగా మానవ సమాజం అన్నది అభివృద్ధి చెందిన తర్వాత ప్రతిదానికి కారణం, నిదర్శనం అడగటం అన్నది మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రతిఘటన అన్నది మతం మీద మానవ సమాజం మొదలుపెట్టింది. బట్ సైన్స్ ఈజ్ నాట్ న్యూ టు ఇండియా. వేదాస్ ఆర్ ఫుల్ ఆఫ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్, ఫ్యాక్ట్స్, రీజనింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ శాస్త్రములు అన్నవి మనకి కొత్తవి కాదు. మన వేదాల నిండా ఎన్నో రకాల శాస్త్రాల నిర్వచనాలు, వాటి యొక్క లెక్కలు అన్నీను కూడా చాలా సంపూర్ణంగా, సుదీర్ఘంగా, నైపుణ్యంతో చర్చించి విపులీకరించబడి ఉన్నాయి. సో వీ కెనాట్ స్టేట్ రీజనింగ్ అండ్ లాజిక్ టు బి సంథింగ్ న్యూ అండ్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ దిస్ రెవల్యూషన్ అగెయిన్స్ట్ రిలీజియన్. కాబట్టి ఈ కారణాలు అడగటము, నిదర్శనాలు అడగటము అన్నది
ఇప్పట్లో వచ్చింది కాదు. కారణాన్ని గురించి ఆలోచించడము, నిదర్శనాలని వెతుక్కోవడం అన్నది, అన్వేషణ అన్నది ఎప్పటి నుంచో కనీసం మన సనాతన ధర్మంని పాటించే భారతదేశంలో అయితే అనేక సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నదే, కొత్తదేమీ కాదు. ఈ విప్లవాత్మకమైన సామాజిక స్పృహ మతం మీద అన్నది కేవలం ఈ అన్వేషణ, శాస్త్రపరమైన దృక్కోణం మాత్రమే పునాదిగా ఏర్పడినది కాదు. వన్ మెయిన్ రీజన్ కుడ్ బి గ్లోబల్ అవేర్నెస్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ గ్లోబల్ విలేజ్. ఒక ముఖ్య కారణం ఎందుకు వచ్చిందంటే ఈ మతం మీద విప్లవం అనేది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఒక స్పృహ, ప్రపంచవ్యాప్తంగా ఒక పల్లెటూరుగా, ప్రపంచంతో పల్లెటూరుగా తయారవడం, గ్లోబలైజేషన్, గ్లోబల్ విలేజ్ అని అంటారు. దాని కారణంగా ఇది బాగా ఊపందుకుంది. దెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, డస్ సైన్స్ నో ఎవ్రీథింగ్? హౌ కెన్ ఇట్ మేక్ అ స్టేట్మెంట్ దట్ రిలీజియన్ ఈజ్ ఫాల్స్? శాస్త్రాలకి మొత్తం తెలుసా? అవి ఏ ఆధారంతో గట్టిగా బల్లగుద్ది మతం అన్నది చాలా తప్పు, అది బోధించేవేవి నిజం కాదు అని చెప్పగలుగుతుంది? డిడ్ సైంటిస్ట్స్ క్రియేట్ యూనివర్స్? డిడ్ హ్యూమన్స్ క్రియేట్ యూనివర్స్? ఈ విశ్వాన్ని అంతా మనం తయారు చేసామా? లేదు కదా. ఏదో అతీత శక్తి తయారు చేసింది. సమ్ అన్నోన్ ఫోర్స్ has created this universe which is beyond our imagination or understanding. మన ఊహకు అందని అతీత శక్తి మనల్ని కానీ ఈ విశ్వాన్ని కానీ సృష్టించింది. కాబట్టి మొత్తం తెలియని ఈ శాస్త్రాలు, శాస్త్రవేత్తలు అన్నవారు ఏ ఆధారంతో ఇష్టం వచ్చినట్టు ప్రేలాపిస్తున్నారు? వితౌట్ నోయింగ్ ఎవ్రీథింగ్, హౌ కెన్ వన్ టాక్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ ఆఫ్ ఫెయిత్? నమ్మకం తప్పు అని ఎట్లా చెప్తారు? యాజ్ వీ ఆల్ నో, టు బ్యాలెన్స్ అన్ ఈక్వేషన్ వీ నీడ్ ఆల్ ది వేరియబుల్స్ ఇన్ ది ఈక్వేషన్. ఒక లెక్కను తేల్చాలంటే ఆ లెక్కలో ఉన్న ప్రతి ఒక్క అంశము మనకు తెలిసి ఉండాలి. అసలు విశ్వం, మన పుట్టుక గురించే మనకు తెలియని వాళ్ళము, మనల్ని ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, ఎలా పుట్టాము, జీవం అన్నది ఎలా పుట్టింది, జడ పదార్థం నుంచి అన్నది తెలియని వాళ్ళము మనము ఈ విశ్వాసాల గురించి మాట్లాడేంత మహోన్నతులమా? వితౌట్ నోయింగ్ వాట్ క్రియేటెడ్ us, who created us, how we were created, what reaction took place to change non-living things to living things. Did non-living things evolve into living things? Is it true? Without knowing any of these things, how can we balance an equation? How can we be sure about an equation? So scientists should shut up and not talk against religion. As they said, they can try to think in a way they want, but they cannot force their thoughts on us. We too have our rights. Religion also has its rights. They should respect it. They should not publicly defame a religion, blaming it to be mere stupid, meaningless superstition. వారికి ఎట్లాగైతే స్వేచ్ఛ ఉన్నదో వారు తలచిన రీతిలో ఆలోచించడానికి, అలాగే మతానికి నమ్మే వారికి కూడా ఉన్నది. ఈ శాస్త్రవేత్తలు వచ్చేసేసి ఈ ఏవేవో లెక్కలు వేసేసి ఈ లెక్కల వల్ల తేలట్లేదు కాబట్టి మీరు సమాజం అంతటికీను మతాలు చెప్పేవి తప్పు అని వాదించి వాటిని బహిరంగంగా, సామూహికంగా మనుషుల్లో చులకన చేసి మాట్లాడటం అన్నది చాలా తప్పు. ఈ మధ్యన అదొక ఫ్యాషన్, ఒక పిచ్చి అయిపోయినది, వెర్రి అయిపోయినది, వెరితలలు వేస్తున్నది ఈ మత మీద ప్రతిఘటించటం అన్నది. దిస్ హాస్ బికమ్ ఎ ఫ్యాషన్ నౌ డేస్ టు రివోల్ట్ అగైన్స్ రిలీజియన్ పబ్లిక్లీ. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ దిస్ ఇష్యూ ఆఫ్ solar eclipse superstition. What does the religion say? It says one should not, because the solar eclipse is an inauspicious and very ominous bad omen, so we should never go out in a solar eclipse.
or we will incur the wrath of gods and attract many evil spirits. We shouldn't eat anything because the food consumed during the eclipse is considered to be poison. So these are the basic things what the religion Hinduism teaches its followers. సనాతన ధర్మాన్ని మనం చూసినప్పుడు ప్రస్తుతము ఉదాహరణకు తీసుకుంటే ఈ మతం మీద ప్రతిఘటించే విషయాల్లో ఈరోజు జరిగిన సూర్యగ్రహణాన్ని తీసుకుందాం. మతం ఏమి చెప్తుంది మనకి సూర్యగ్రహణం గురించి? సూర్యగ్రహణం వచ్చినప్పుడు అదొక ప్రమాదకరమైన అశుభమైన సంఘటన కాబట్టి, మన సమాజాన్ని అంతటినీ ప్రభావితం చేసే అశుభమైన సంఘటన కాబట్టి, ప్రేత సంఘటన కాబట్టి, జీవాన్నిచ్చే సూర్యుడు కళావిహీనుడైపోయి శక్తిని కోల్పోతాడు కాబట్టి ఆ సమయంలో ప్రేత శక్తులన్నవి విజృంభించి విచ్చలవిడిగా తిరిగే సమయంలో బయటకు వెళితే దేవతల శాపం అంటుకుంటుంది. ఈ ప్రేత శక్తులన్నింటినీ మనం ఆకర్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి బయటకు వెళ్ళొద్దు. అలాగే ఈ గ్రహణం జరిగే సమయంలో ఏమి తినవద్దు, దయచేసి తినకండి, ఎందుకంటే అది విషపూరితమైన ఆహారం అవుతుంది కాబట్టి తినవద్దు అని చెప్తుంది మతం. శాస్త్రం కూడా పరిశీలించినప్పుడు అది కూడా అదే చెప్తుంది. ఎందుకంటే ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు రేడియేషన్స్ అంటారు. అవి చంద్రుడి మీద పడి వక్రీకరించబడి వాటి తత్వాన్ని మార్చుకొని వస్తాయి కాబట్టి అవి చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. ఆ కిరణాలకి కనుక మనము మన శరీరము వాటికి అవి తాకితే మనలో తెలియని మార్పులు అన్నవి జరిగి మనకి హాని కలుగుతుంది అన్నది శాస్త్రం చెప్తుంది. క్యాన్సర్లు రావచ్చు, నానా రకాల రోగాలు రావచ్చు అనమాట అటువంటి కిరణాలకు మనము శరీరాన్ని చూపిస్తే. అలాగే ఆహారం కూడా అటువంటి కిరణాల వల్ల దాని తత్వాన్ని కోల్పోవటం కానీ మార్చుకోవటం కానీ విషపూరితం అవటం కానీ శాస్త్రపరంగా కూడా నిజమని తెలిసిన విషయమే. ఈవెన్ సైన్స్ సేస్ దట్ డ్యూరింగ్ అన్ ఎక్లిప్స్ ద సన్స్ రేస్ ఆర్ డిఫ్రాక్టెడ్ or react with the elements on moon and turn into very dangerous radiations that can cause numerous diseases when exposed to human beings, leading to various unforeseen diseases like cancer and many other unexplained diseases can occur when we are exposed to the radiation in such celestial event. And also the food can change its nature. It can become invalid, means it can lose its nutrients, or they can turn. It's totally a scientific explanation too, because when you expose yourself to X-rays, you get cancer, and sun's rays do have X-rays, and in such celestial events it's a lot of scope for manipulation of the normal natural sun's radiation. And consuming such altered food can lead to very serious consequences even by scientific standards. కాబట్టి ఈ గ్రహణం అన్న విషయం ఎందుకు తీసుకుంటున్నారు ఈ మూఢనమ్మకాల మీద ప్రతిఘటించే వాళ్ళు అంటే, కేవలము అంటే ఇప్పుడు పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు, విధవరాలు ఎదురొస్తే వెళ్ళకూడదు అని చెప్పటం అన్నది ఇప్పుడు రేపు జరిగితే దాన్ని సమాజం అంతా డిస్కస్ చేస్తుంది, కానీ విధవరాలను ఆపితే ఈ మధ్యన డిస్కస్ చేయడం మానేశారు ఆ విషయం. కాబట్టి ఈ తత్వవేత్తలందరికీ ప్రతిఘటించడానికి ఏ సాకు దొరక్క సైన్స్ కూడా వద్దని చెప్తున్న ఈ గ్రహణ సమయంలో బయటకు వెళ్ళటం విషయం గురించి అది తప్పు కాదు, వెళ్ళవచ్చు అని వితండవాదం, సైన్స్ను కూడా ఎదిరించి వితండవాదం చేస్తున్నారు. ఇది చాలా తప్పు, చాలా హేయమైన చర్య, చాలా పనికిరాని చర్య. ఇది అందరికీ కూడా చాలా హానికరమైనది. దయచేసి ఎవ్వరూ కూడాను, ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు. ఆ కిరణాలు అన్నవి చాలా హానికరమైనది. మీరు ప్రతిఘటించదలిస్తే వేరే విషయాలని తీసుకొని ప్రతిఘటించండి. సామాజికంగా మీకు వేదిక దొరకడం లేదంటే దాన్ని దయచేసి దాన్ని ఏర్పాటు చేసుకోండి అలాంటి వేదిక. అంతేకాని ఇక దొరికింది కదా దేశం కానీ ప్రపంచం అంతా కానీ ఈ సూర్యగ్రహణం అన్నది బాగా
ప్రత్యేకించి చూస్తున్నారు కదా అని చెప్పి దాన్ని ఆధారంగా మీరు చేసుకొని నియమాలను నిబంధనల్ని ఉల్లంఘించండి అని చెప్పడం అనేది చాలా తప్పు. దయచేసి ఎవరు ఇలాంటి పనులు చేయకండి. సూర్యగ్రహణం అప్పుడు ఎవరు బయటకు వెళ్ళకండి, ఏమి తినకండి. ఆ కొన్ని గంటలు మీరు నియమ నిబంధనలు పాటించినంత మాత్రాన మీరు మూఢులైపోరు, మీ ఏమి కోల్పోరు మీరు జీవితంలో. దయచేసి సూర్యగ్రహణం అప్పుడు సైన్స్ ప్రకారంగా కానీ మతాల ప్రకారం కానీ పెద్దలు చెప్పినందుకు కానీ దయచేసి దాన్ని విలువ ఇచ్చి బయటకు వెళ్ళకండి, ఏమి తినకండి, తాగకండి, కాసేపు ఆగండి. దీని గురించి అనవసరమైన చర్చలు చేసి దీని మీద ఏదో ఉన్న అతీతమైనది ఉన్నతమైనది మనం ఆలోచిస్తున్నాం సాధిస్తున్నాం అనుకోవటం మాత్రం చాలా మూఢత్వం. అదే మూఢత్వం. కాబట్టి దయచేసి అలా చేయకండి. సో వై ఆర్ దే చూసింగ్ దిస్ స్పెషల్ ఈవెంట్, ఓన్లీ దిస్ solar eclipse event to revolt against religion and superstitions? There are many superstitions in India, like when a cat crosses your path you shouldn't go out, like when a widow comes on the road when you are starting for a journey, you shouldn't start the journey, you should wait in the house for some time. Yeah, such things are not being discussed. If there is a rape case, then that individual case is being discussed in the country, but not a widow being denied her rights of against discrimination, her rights against discrimination. Such are not being publicized by the media, and people are not focusing their attention towards such events. So what are people doing is choosing widely attentive a phenomenon like a solar eclipse to revolt against religion. But this is totally wrong, because not only religion but even science clearly tells us that exposing yourself to such harmful events is potentially very dangerous, whose results cannot be seen immediately. So please people, I sincerely request you, earnestly request you to stop using solar eclipse as an excuse or a means to revolt against superstitions and religion. If you want, you please choose other topics if you choose, or create your media and do something to get the attention of people, but don't use this celestial event for wrong purpose. Don't encourage people to go out and eat and consume food and water during solar eclipse. This is very dangerous to the society as whole, both religiously and scientifically. So please respect the shastras, the prescriptions of religion and science. I hope you do understand this. People have become so foolish that they are telling on Diwali many accidents occur, and immediately next day we see many admissions in hospitals. But what happens on solar eclipse? As we have been very clear, these are long-term effects which cannot be realized immediately. So don't be foolish. కొంతమంది దీపావళి రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరిగితే తర్వాత రోజే మనము వైద్యశాలల్లో ఎన్నో వేల మంది చేరటం అనేది చూస్తుంటాము. కానీ ఈ సూర్యగ్రహణం జరిగిన తర్వాత ఎవరన్నా వైద్యశాలల్లో చేరడం అనేది మనం చూస్తున్నామా అని పిచ్చి విత్తనవాదం చేస్తున్నారు. వాళ్ళ పరాకాష్ఠ చేరుకుంటుంది వాళ్ళ పైత్యం అన్నది. కాబట్టి అది నేను చెప్పినట్లు ఇంతకుముందు ఇది చాలా దీర్ఘకాలికమైన శారీరక మానసిక లోటులకు దారితీసే సంఘటన ఈ సూర్యగ్రహణం అనేది. కాబట్టి దీని హానికర పరిణామాలు మనకి వెంటనే తెలియవు. ఇట్లాగా యాక్సిడెంట్లు కానీ దీపావళి టపాకాయలతో పోల్చుకోవడం అనేది చాలా చిన్న పిల్లలు చేసిన ఆలోచనలాగా ఉన్నాయి, కానీ మానసిక పరిణితి చెందిన వాళ్ళు చేసినట్లుగా లేవు. పిచ్చి వాళ్ళు చేసిన ఆలోచనలాగా ఉన్నాయి ఇవి. ఇక వేరే విషయాలను గమనించినప్పుడు కానీ అసలు మూఢనమ్మకాలని నమ్మాలా వద్దా? మూఢనమ్మకాలు అంటున్నారు శాస్త్రవేత్తలు, వాటిని నమ్మచ్చా వద్దా? మరి మా మతం ఎందుకు అలా చెప్తున్నది? మతం అన్నది నేరుగా దేవుడి నుంచి మనకు అందిన ఒక
మ్, గని అది విజ్ఞాన గని. అది నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నో యుగాలకి తరబడి రాసినదన్నమాట. ఇప్పుడు ఒక్క యుగంలో మీరు అన్నిటినీ తొలతూచి తెలుసుకోవాలి ఒకేసారి కావాలంటే అసలు ఒక జన్మలో కాదు కదా, కొన్ని జన్మల తరబడి కృషి చేసినా కూడా తెలుసుకోలేనంత దీర్ఘమైన నియమాలతో మన విశ్వం నడుస్తున్న నియమాలని అనుసరించి చేయబడిన శాస్త్రం అది. అందుకే దానికి అంత పవిత్రత, అంత ఉన్నత స్థానాన్ని మన మనసుల్లో మన సృష్టించిన వారు దాన్ని ఉంచారు. అది నమ్మండి, మీకు వీలైనంత వరకు దాన్ని పాటించండి. అనవసరమైన వితండవాదాలతో ఈ లౌకికవాదుల హేతువాదుల మాయలో పడే వాదన తత్వాన్ని మీలో అవలంబించుకొని ఈ అన్వేషణ చేయాలన్న ఆతృతతో తప్పటడుగులు వేసి తప్పుదోవలు పట్టకండి దయచేసి. Then what about the religion saying all these things which scientists are saying to be superstition and blind faith and meaningless actions? See, religion is a direct knowledge provided to us by the Creator. We don't know, even science doesn't know who created us, how and when. So when we are talking about this golden knowledge directly given to us by God, which has been perfected over eons, yugas and yugas, many long periods of time, which no person can balance, understand in a single lifetime, let alone through practice of many lifetimes. So when you don't know about certain things and principles on which the universe is running, just simply can't afford to stop believing in them just because of your enthusiasm and the new kind of thought scientists and science has started. You can't afford to sway from the path, not at least as a whole society. Individually you can try and fail and suffer yourself, but you have no right to enforce and impose this on the society. Of course you cannot, but don't try as well, because God won't allow it anyhow. But it's for your individual benefit also that I'm telling you this. Be enthusiastic and try only where it's not contradicting with the religion. Okay? అసలు శాస్త్రాన్ని మనం ఎందుకు నమ్మాలి? వాడు మతాన్ని నమ్మద్దని చెప్తున్నారు కదా, ఏవో ఆధారాలు చూపించి. అసలు శాస్త్రాన్ని ఎందుకు నమ్మాలి? వాళ్ళు చూపించే ఆధారాలన్నీ కొన్ని తరాల తర్వాత వారే కాదని చెప్తున్నారు. ఇంతకుముందు ఏమన్నారు? ప్లూటో ప్లానెట్ అని అన్నారు. ప్లూటో అన్నది ఒక గ్రహం అన్నారు. ఇప్పుడు కాదు, గ్రహం కాదు అంటున్నారు. ఎందుకు? ఏమిటిది? ఒకప్పుడు గ్రహం, ఒకప్పుడు గ్రహం కాదు. పిచ్చా ఏంటి వాళ్ళకి? అసలు ఇంతవరకు కూడా ప్లూటో గ్రహం యొక్క పరిణామం ఎంతో, దాని బరువు ఎంతో ఏమీ ఒక రూఢికి రాలేదు. వచ్చినా కూడా అది ఖచ్చితమైనది అని చెప్పలేదు. ఎందుకంటే కొన్ని తరాల తర్వాత మళ్ళీ మారిపోతున్నది. గ్రహం కాదు వీళ్ళ అంచనా. అంటే వీళ్ళకి ఏం తెలియట్లేదు. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు? వాళ్ళని మనం ఎందుకు నమ్మాలి? ప్లాటిపస్ అనే జీవిని చూసినప్పుడు అసలు అది జీవే కాదని అన్నారు. దాని తర్వాత పరిణామక్రమం, వాటన్నిటి గురించి తెలిసిన తర్వాత పరిణామక్రమం అన్నది ఉన్నదని తెలిసింది, డార్విన్ సిద్ధాంతాలు అని చెప్పి వాటి వెంట పడ్డారు. ఏది ఏంటో ఖచ్చితంగా వారికే తెలియదు. తెలియనప్పుడు మాత్రం మనల్ని నమ్మమని చెప్తారు. కొన్నేళ్ళ తర్వాత తప్పంటారు. అన్నేళ్ళు నమ్మి మనం మోసపోయింది, దానికి పరిహారం అనేది ఉండదు. కాబట్టి శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మాలో, మనకి జీవితంలో ఎంతవరకు పనికి వస్తుందో అంతవరకే నమ్మండి. మతాన్ని మాత్రం మర్చిపోకండి. దయచేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. అదే నేను ఈరోజు మీకు చెప్పదలుచుకుంది. What about science? Why should we believe science? Science is telling not to believe religion because it's stating that religious beliefs are baseless and without proof. But what about science? When it gives us a proof and we believe it, after few years, few generations, it itself contradicts itself and says that such proofs were wrong, and we have got a new proof, and we don't know how long that new proof
would be proof, would be valid. So Pluto was a planet before, now it's not a planet, and till date they don't know the exact mass, size, etc. of the planet Pluto, or whatever they are calling it now. Even if the state we knew it correctly today, after few generations there is no guarantee that it won't be altered again. So how can they claim they know? And how can they state what they're telling is absolutely truth and what religion is telling is absolutely false? What right do they have? So please don't use science to contradict religion. It's something we never understand and get the end of it. So please follow it, and follow science only where it's applicable without losing your religion. That's what I want to tell you today. Okay friends, so please have faith, in the religion. Okay, so friends, నమ్మకం ఉంచండి మతం మీద, ధర్మం మీద. అది మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది. ఫెయిత్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ. ఇట్స్ నాట్ యువర్ ఎనిమీ. అది మీ శత్రువు కాదు ధర్మం అన్నది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. Subscribe my channel. Bye.